బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ కొండ దంపతుల కుమార్తె కొండ సుస్మిత పటేల్ కీలక సమావేశం నిర్వహించనుంది. పరాకాల నుంచి సుస్మిత పటేల్ పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ గీసుకొండల సుస్మిత పటేల్ కీలక భేటీ కానుంది. పరాకాలపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే వరంగల్ జిల్లాలో ఒక బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది కొండా సురేఖ తన కూతురు కొండా సుస్మితను పరకాల నుంచి పోటీ చేయిస్తానని, దానికంటే కొండా కుటుంబం పరకాల రాజకీయాల్లో తమ కుటుంబ స్థానం ఉండాలని బహిరంగంగా చెబుతున్నట్టు అంశం అని చెప్పుకోవచ్చు. అయితే మార్చి 26 కొండా మురళి పరకాల నుంచి కొండా సురేఖ పోటీ చేస్తారని, సుస్మిత రాజకీయాల్లోకి వస్తారని అయితే వ్యాఖ్యానించే పరిస్థితి ఉంది. కొండా సురేఖ ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఈ రోజు కొండా సుస్మిత అయితే గీజుకొండ మండలంలో పర్యటించి అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తారనే ఒక పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కొండా కుటుంబం చాలా కాలంగా పరకాల వర్గంపై కూడా రాజకీయ ఆసక్తి వ్యక్తం చేస్తే రాజకీయంగా అక్కడ బాగా వేయాలనే దృఢ నిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. 2026 మార్చిలో కొండా మురళి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి కొండా సురేఖను, వరంగల్ నుంచి కొండా సుస్మితను పోటీ చేయించడమే తమ లక్ష్యం అని అయితే చెప్పడం జరిగింది. సుస్మిత కూడా గతంలో పరకాలపై రాజకీయ ఆసక్తిగా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ లో అంతర్గత చర్చకైతే దారితీసిన పరిస్థితి ఉంది. కేవలం ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేయడమే మాత్రమే పార్టీ వ్యతిరేక చర్య పరిగణించలేమని చెప్పేసి అయితే చివరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన పరిస్థితి. ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయించే అభ్యర్థిత్వాన్ని కట్టుబడి ఉండాలని అయితే పార్టీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ పార్టీ అధికారిక నిర్ణయాన్ని వ్యతిరేకంగా స్వతంత్రంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం లేదా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడం అయితే కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవస్థ చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా సుస్మిత రాజకీయ వ్యాఖ్యలు, కొండా కుటుంబం వరంగల్ కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు, పార్టీ స్థాయిలో ఫిర్యాదులు వచ్చినట్లయితే వార్తలు వెలువడ్డాయి. కొండా మురళి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు కూడా కథనాలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ విధంగానైతే కొండా కుటుంబం అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చకైతే రావడం జరిగింది. అదే విధంగా కొండా సురేఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దూరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న ములుగులో జరిగిన బహిరంగ సభలో కూడా కొండా సురేఖ ఇక్కడ కూడా ఆమె అవపడ్డ పరిస్థితి లేదు. ఆమె ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫోటోలు కూడా అరుదుగా ఒక పెట్టిన పరిస్థితి. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ కుటుంబం దూరం అవుతుందా, లేకపోతే బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు కూడా గట్టిగా వస్తున్నాయి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదాల నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కొండా కుటుంబం రావడంతో ఇటు నెక్స్ట్ బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు అయితే చాలా మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ రోజు అయితే సుస్మిత పటేల్ కొండా సురేఖ బర్త్డే ఈ రోజు. దాని విధంగా ఇదే సందర్భంలో కొండా సుస్మిత కూడా ఇటు గీజుకొండ మండలంలో పర్యటించి తన కార్యకర్త అనుచర గలాన్ని తో సమావేశమయ్యే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.